ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో మరోసారి ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభు తన పిల్లలమైనటువంటి మనలను ఆయన ప్రేమించే దేవుడిగా ఉన్నారు. అంతేకాదు, ఎవరైతే ఆయనను వెతుకుతారో వారు నన్ను కనుగొంటారు అని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుడు తనను ప్రేమించు వారి ఎడల, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల, తన మీద ఆనుకున్న వారి ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆయన కనపరుస్తూ ఉన్నారు. దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమించే దేవుడుగా ఉన్నారు. మనము ఎంతవరకైతే ఆయనను ప్రేమిస్తామో అంతకన్నా అత్యధికంగా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నారు. కనుక ఈనాడు దేవుని యొక్క ప్రేమను, ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కనుగొన్న మనం ఆయనను ప్రేమించటం మాత్రమే కాదు, మనం ఆయనను వెతికితే, జాగ్రత్తగా వెతికితే ఆయన నన్ను కనుగొంటారని చెప్పి ప్రభు సెలవిస్తున్నారు. అనగా అనేక వాక్య దర్శనాన్ని మనకిస్తారని, వాక్య వాగ్దానాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించే వరంగా మనం ఉంటామని ప్రభు సెలవిస్తున్నారు. ఆ రీతిగా ప్రభు ఇచ్చిన మాటను బట్టి, ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఆయనను వెంబడించే పిల్లలుగా మనం ఉన్నట్లయితే, ఆయనను ప్రేమించేవారుగా మనం ఉన్నట్లయితే, ఆయన ప్రేమను మన ఎడల ఆయన వెల్లడిపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అట్టి వాక్య వాగ్దానం, అట్టి దేవుని కృప మనందరి ఎడల నెరవేరును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈరోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉన్న సహాయం చేసి నడిపించండి. గడిచిన వారమంతా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజంతా నీ బిడ్డలకు వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి రాకపోకలన్నిటిలో మీరే తోడుగా ఉన్న సహాయం చేసి నడిపించమని, ఈరోజు యొక్క వాక్య వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి మీరే మహిమ పొందమని, అలాగే ప్రభా మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.